అన్ని డొమైన్స్ ఒక సైడ్, జావా ఒకటి ఒక సైడ్. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాను, ఎందుకు నిజంగా జావాకు అన్ని ఆపర్చునిటీస్ ఉంటాయి, ఎందుకు మీ మాటను మాట్లాడుతూ ఉన్నారంటే దాని గురించి డెఫినెట్లీ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ కంపెనీస్ ఎలా తీసుకుంటే జావా మీద జాబ్స్ వస్తాయి దాని గురించి కూడా మనం మాట్లాడుతున్నాము. అండ్ బిఫోర్ గోయింగ్ టు దిస్ టాపిక్, వన్ మోర్ థింగ్ వి నీడ్ టు డిస్కస్. ఏంటంటే చాలా మోస్ట్ సిల్లీ క్వశ్చన్ వెరీ రీసెంట్ డేస్ లో నన్ను అడుగుతున్నది ఏంటి అంటే పిఎఫ్ గురించి డౌట్స్ అయితే అడుగుతా ఉంటాను. అది ఎందుకు అంటే ఒకటి విషయం అయితే ఏంటి అంటే పిఎఫ్ అనేది ఎప్పుడు కూడా ఒక్కసారి క్రియేట్ అయ్యి సర్వీస్ హిస్టరీ వచ్చింది అంటే సర్వీస్ హిస్టరీని డిలీట్ చేయడం అనేది కుదరదు. మనము కంపెనీ నుంచి బయటకు వచ్చేటప్పుడే కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ఎగ్జిట్ డేట్ అనేది అస్సలు మర్చిపోకండి. కంపల్సరీ ఎగ్జిట్ డేట్ అనేది మనం వేసుకోవాలి. ఎగ్జిట్ డేట్ లేకుండా పిఎఫ్ ఏదో కంపెనీలో పనిచేసాం, మళ్ళీ మారిపోయాం, మళ్ళీ కంపెనీలో పనిచేసాం, ఇంకో దగ్గర నేను సర్వీస్ హిస్టరీ డిలీట్ చేసేస్తాను, ఇలాంటివి పాసిబిలిటీ లేదు. సో పిఎఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. 10 మంది ఉన్న కంపెనీస్ లో కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే కంపల్సరీ పిఎఫ్ అనేది బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తా ఉన్నారు. సో ఇది ఒకసారి మీరు క్లారిటీగా తెలుసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ స్ట్రిక్ట్ గా ఉంది అంటే ఏం కాదు, మా ఫ్రెండ్ జాయిన్ అయ్యాడు, బొక్కలే మా ఫ్రెండ్ జాయిన్ అయ్యాడు అని కమెంట్ పెట్టాడు. సో మీ ఫ్రెండ్ జాయిన్ అయ్యాడు, ఆ బొక్కలే ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో బొక్కలో జాయిన్ అయిన ఫ్రెండ్ బొక్కలోనే బయటకు వస్తాడు. సో ఎందుకంటే నువ్వు ఇలాగే మాట్లాడావు. సో నేను జనరల్ గా రియాక్ట్ అవ్వను బేసిక్, ఎందుకంటే నాకు ఆ రియాక్ట్ అవ్వను. మనం అంతా సీరియస్ తీసుకోము. బట్ ఏంటి అంటే మైండ్ సెట్ నీ వల్ల ఏంటి అంటే ఇంకో 10 మందికి రాంగ్ వేలో, రాంగ్ డైరెక్షన్ లో వెళ్తారు. అందుకని నేను ఈ విషయాన్ని నేను చెప్తా ఉన్నాను. ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ హిస్ నేమ్. సో అంత అవసరం లేదు, కమెంట్ కూడా డిలీట్ చేసడం జరిగింది. ఇదైతే క్లారిటీ. ఓకే. సో ఈ ఏదే ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్తానంటే అట్లాంటి పరిస్థితి లేదు. ఒకవేళ వెళ్ళినా 1-2 months లో 3 months లో బయటకు వస్తుంది. సో ఇదైతే క్లారిటీ గుర్తుపెట్టుకోండి. అండ్ ప్రతి కంపెనీ కూడా పిఎఫ్ అనేది ఉంటుంది. పిఎఫ్ ని కంపెనీ నుంచి బయటకు వచ్చినప్పుడు ప్రాపర్ డాక్యుమెంట్స్ తీసుకోండి. డాక్యుమెంట్స్ తీసుకోకుండా ఏదో వచ్చేసాను బయటకు వచ్చేసానంటే కుదరదు. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి. అయితే జావా ఎందుకు అంటే ఇప్పుడు జావాలో మన కెరియర్ స్టార్ట్ చేసి ఫ్రెషర్ గా డెఫినెట్లీ మనం ఏ డొమైన్ కానీ షిఫ్ట్ అవ్వచ్చు. 2017-16 వరకు కూడా ఫ్రెషర్ గా జావాలో జాబ్స్ ఉన్నాయి, మనం ఇప్పిస్తున్నాం కూడా. అయితే ఇక్కడ ఏంటి అంటే ప్రాపర్ ట్రైనింగ్ తీసుకొని ప్రాపర్ ప్రాజెక్ట్స్ చేసి వెళ్ళాల్సి ఉంటుంది. కానీ జావాకున్న అతిపెద్ద అడ్వాంటేజ్ ఏంటి అంటే మీరు వన్స్ ఒక 3 years వర్క్ చేస్తే మీరు ఏ డొమైన్ కల్లా మూవ్ అవ్వచ్చు. సో అయితే అలా మనము ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ జావా ఇదైతే ఉందో, సో అందుకనే ఏంటి అంటే జావా అనేది ఏ డొమైన్ అయినా షిఫ్ట్ అవ్వచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావాలి దాని సైడ్ వెళ్ళొచ్చు, సేల్స్ ఫోర్స్ లేకపోతే డెవాప్స్ దేని సైడ్ అయినా వెళ్ళొచ్చు జావాతో మనం కెరియర్ స్టార్ట్ చేస్తే. అందుకనే అన్ని డొమైన్స్ ఒక సైడు, జావా ఒక సైడు. కంపెనీ రిక్వైర్మెంట్స్ తగ్గట్టు జావా ఎలా నేర్చుకోవాలి ఏంటి అనేది నేను ఒక డీటెయిల్ వీడియో చేశాను. దీని తర్వాత అది మీరు చూడండి. సో కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి కోడింగ్ బెస్టా, నాన్ కోడింగ్ బెస్టా? జనరల్గా ఏంటంటే చాలామంది ఈ విషయంలో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కొంతమంది రీసెంట్ కమెంట్ చేశాను, డేటా సైన్స్ బెస్టా, కెరీర్ గ్యాప్ ఉంటే డేటా సైన్స్ బెస్టా, టెస్టింగ్ బెస్టా, డేటా సైన్స్ బెస్టా, సాఫ్ట్వేర్ డెవలపర్ కావడం బెస్టా? సో ఇలాంటి ఏంటి అంటే ఒక డిఫరెంట్ అంటే డెవాప్స్ బెస్టా ఇలా అడుగుతూ ఉంటారు అనమాట జనరల్గా. సో మెయిన్గా ఏంటి అంటే అసలు కెరీర్ గ్యాప్ ఏర్పడితే మనము కోడింగ్ సైడ్ వెళ్ళడం కరెక్టేనా, నాన్ కోడింగ్ సైడ్ వెళ్ళాలా, అంటే తక్కువ కోడింగ్ ఉన్న సైడ్? ఇక్కడ జనరల్గా ఏంటి అంటే ప్రస్తుతం ఉన్న కంపెనీ మైండ్ సెట్ అయితే కొంత మారింది. దే ఆర్ ఎక్స్పెక్టింగ్ స్కిల్స్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ యువర్ బ్యాక్గ్రౌండ్, రెస్పెక్ట్ ఆఫ్ యువర్ కెరీర్ గ్యాప్. ఇవన్నీ కాకుండా ఎంత కెరీర్ గ్యాప్ ఉన్నా, ఏం కెరీర్ గ్యాప్ ఉన్నా, బాబు నీ దగ్గర స్కిల్ ఉందా లేదా? 2018 పాస్ అవుట్ పర్వాలేదు, నేను తీసుకుంటాం. 2019 అప్ టు 2018 వరకు కన్సిడర్ చేస్తున్నాను. 2 years, ఇది ఒక 3 years, అరౌండ్ 5 to 6 years కెరీర్ గ్యాప్. సో 5 to 6 years కెరీర్ గ్యాప్ ఉన్నా పర్లేదు, మేము జాబ్ ఇస్తాం, కానీ మీకు రిక్వైర్డ్ స్కిల్ ఉందా లేదా? కానీ ఇక్కడ మనము ఫస్ట్ ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఇక్కడ కొన్ని డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అనేవి మనం అర్థం చేసుకోవాలి. దాని గురించి మనం మాట్లాడుకుందాం ఇప్పుడు. ఫస్ట్ ఏంటి అంటే కెరీర్ గ్యాప్ ఉంటే ఫ్రెషర్గా మనం జాబ్ తెచ్చుకోవడానికి మనం జనరల్గా ఏంటి, కెరీర్ గ్యాప్ ఉంది, ఒకవేళ ఫ్రెషర్గా జాబ్ వచ్చిందంటే వెల్ అండ్ గుడ్. కానీ కెరియర్ గ్యాప్ ఉండి ఫ్రెషర్గా తెచ్చుకోవడానికి కోడింగ్ సైడ్ వెళ్ళాలి మనం. ఒకవేళ కోడింగ్ సైడ్ వెళ్ళాలి, గుర్తుపెట్టుకోండి. కెరీర్ గ్యాప్ ఉండి ఫ్రెషర్గా జాబ్ తెచ్చుకోవడానికి వీ నీడ్ టు గో విత్ కోడింగ్. ఒకవేళ కోడింగ్ సైడ్ ఒకవేళ ఫ్రెషర్గా జాబ్ రాలేకపోతే అంటే 100% కోడింగ్ నేర్చుకుంటే ఫ్రెషర్గా జాబ్ వస్తుందంటే అలాంటి పరిస్థితి లేదు. మళ్ళీ
దెర్ ఇస్ ఎ ఛాన్సెస్. కొంతమంది అంటారు నాకు 1% ఛాన్స్ ఉన్నా ఐ వాంట్ టు స్టార్ట్ మై కెరీర్ యాజ్ ఎ ఫ్రెషర్. దట్ పర్సన్స్ కెన్ పర్స్యూ కోడింగ్ నాలెడ్జ్ అనేది నేర్చుకోవడానికి ప్లాన్ చేసుకోవచ్చు. కానీ కెరీర్ గ్యాప్ ఉంది, ఫ్రెషర్గా జాబ్ రాలేదు వర్స్ట్ సినారియోలో, కానీ కోడింగ్ నేర్చుకున్న తర్వాత, కోడింగ్ అనేది ఫ్రెషర్గా నేర్చుకుని జాబ్ తెచ్చుకోవడం కష్టం అంటే వితౌట్ రియల్ టైమ్ సినారియోస్, రియల్ టైంగా వర్క్ చేయకుండా, జెన్యున్గా నీ వర్క్ ఎక్స్పీరియన్స్ లేకుండా మాత్రం కోడింగ్ సైడ్ మాత్రం ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళలేరు. దిస్ ఇస్ ఫర్ షూర్. మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలి? కోడింగ్ తక్కువ ప్లాన్ చేసుకోవాలి, రైట్? సో బీ క్లియర్. 5 to 6 years కెరీర్ గ్యాప్ ఉన్నా ఫ్రెషర్గా ఉద్యోగం వస్తుంది, జాబ్ ఇస్తాం, కంపెనీ ఇస్తారంటున్నాయి, కానీ కోడింగ్ నేర్చుకోవాలి. అండ్ అగైన్ ప్యాకేజ్ గురించి ఆలోచించకూడదు, ఎందుకంటే ఫ్రెషర్గా కెరీర్ స్టార్ట్ చేస్తే ప్యాకేజ్ తక్కువ ఉంటుంది. ఇప్పటికి కూడా 2.4, 3.5 ప్యాకేజెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాయి టాప్ కంపెనీస్ అయినా కానీ. అలా నువ్వు ఓకే అనుకొని కొంచెం కష్టమైనా పర్లేదు. ఇంకొక విషయం, నాకు నచ్చిన డొమైన్ అంటే కుదరదు. కంపెనీ వాళ్ళు ఇచ్చిన డొమైన్, కంపెనీ ఏ ప్రాజెక్ట్లో వేస్తే ఆ ప్రాజెక్ట్లో నువ్వు వర్క్ చేయడానికి, ఆ లొకేషన్ ఏ లొకేషన్కి వేస్తే ఆ లొకేషన్లో వర్క్ చేయడానికి ప్రిపేర్డ్గా ఉండాలి. అట్లయితే నీకు ఫ్రెషర్గా జాబ్ ఇవ్వడానికి కంపెనీలు కొంచెం సిద్ధంగా ఉన్నాయి. కానీ ఈ కోడింగ్ అనేది నా వల్ల కాదు అనుకుంటే నాన్ కోడింగ్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, నాన్ కోడింగ్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. చాలా డొమైన్స్ ఉన్నాయి. ఇదేంటి అంటే మనం అన్నీ కన్సిడర్ చేసుకొని మనకి ఏది మన ప్రొఫైల్కి ఏది సూట్ అవుతుందని జాగ్రత్తగా ఆలోచించి ప్లాన్ చేసుకోవాలి. ఏంటి సార్ ఈ కోడింగ్ ఏంది, నాన్ కోడింగ్ ఏంది, కన్ఫ్యూజన్గా ఉంది. సో దట్ ఇప్పుడు నాకు క్లారిటీ కావాలి. సో యూ క్యాన్ కన్సల్ట్ మీ. సో దాన్ని బట్టి ఏంటి అంటే నీ ప్రొఫైల్ ఏంటి, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నీకు ఎన్ని ఇయర్స్ కెరీర్ గ్యాప్ ఉంది, నీ పర్సంటేజ్ ఏంటి, సో ఏదైతే నీకు సూట్ అవుతుంది, ప్రజెంట్ దేనికి కాల్స్ ఎక్కువ, ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. ఇన్ పర్సన్ టు పర్సన్ చెప్పాల్సి వస్తుంది, ఇది కౌన్సిలింగ్లో చెప్పగలుగుతాం. సో బట్ ఏంటి అంటే ఓవరాల్గా కెరీర్ గ్యాప్ ఉన్న 6 సంవత్సరాల కెరీర్ గ్యాప్ ఉన్న ఫ్రెషర్గా ఉద్యోగం వస్తుంది, కాకపోతే కోడింగ్ సైడ్ వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే జావా మీద ఫ్రెషర్గా ఉద్యోగాలు ఉన్నాయి అంటే 100% ఫ్రెషర్గా ఉద్యోగాలు ఉన్నాయి. మినిమం కొంత నాలెడ్జ్తో మనం వెళ్ళామంటే ఖచ్చితంగా రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. ఇది ఒకసారి ఆలోచించండి. ఓకే, థ్యాంక్ యూ. సిద్రాజ్ సైనింగ్ ఆఫ్.